చాలా మంది నాయకులు అవసరాల కొరకు కలర్లు మారుస్తుంటారు. కేజ్రీవాల్ తన అవసరం కొరకు సడన్ గా హనుమంతుని భక్తుడు అవుతాడు, లేదంటే మసీదు పోయి టోపీ పెట్టుకుంటాడు. మోడీ కన్సిస్టెంట్ గా తన ఐడెంటిటీ మార్చుకోలేదు. మీరు గమనించండి, ఆయన పర్సనల్ లైఫ్ కూడా ఆస్పిరేషనల్ ఇండియన్. ఈ మోడర్న్ ఇండియన్, ఈ ఆస్పిరేషనల్ ఇండియన్ మోడీ బ్రహ్మాండంగా పట్టుకున్నాడు. ఈ రిప్రజెంట్ దెమ్, వాళ్ళ ఆస్పిరేషన్స్ ను వినిపిస్తున్నాడు. అందువల్ల వట్టిగా లేదే మోడీ అంటే ఏదో మతోన్మాదము ఆయన వల్లనే గెలుస్తున్నాడు అనుకుంటే పొరపాటు. మోడీ గెలుపులో కేవలం మతమే లేదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. ఒక ఛాయ్ వాలా ఈ స్థాయికి వచ్చాడు అంటే ఏమనుకుంటాడు సామాన్యుడు, అరే నేను కూడా రావచ్చు ఈ స్థాయికి అంటే మోడీ రాగలిగాడు. నిజమే కదా, మరి బీజేపీలో వచ్చాడు కదా, మరి కాంగ్రెస్ పార్టీలో రాగలడా ఎవడని చెప్పండి, బీఆర్ఎస్ లో రాగలడా, మీరు ఎన్ని పార్టీలు రాగలరా, ప్రాంతీయ పార్టీలు రాగలడా? సో కాంగ్రెస్ బీజేపీలో రాగలిగారు కదా. సో అది జనానికి కనెక్ట్ అవుతుంది. కార్యకర్త, ఆర్డినరీ కార్యకర్త కనెక్ట్ అవుతాడు.